అనుభూతిని కలిగించేలా గాయని గాయకులు గానం చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తూ తరువాత బాలమిత్రుల కథ చిత్రం నుంచి గున్న మామిడి కొమ్మ మీద ఈ గీతం మన కోసం ఆలపించేందుకు వస్తున్నారు మనస్విని శరణ్యక్షిత. జానకమ్మ గారు గానం చేసిన ఈ గీతానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సాహిత్యాన్ని సమకూర్చారు. సత్యం గారు స్వరాలు అందించారు. గున్న మామిడి కొమ్మ మీద బాలమిత్రుల కథ.
అద్భుతంగా గానం చేశారమ్మా. నెక్స్ట్ టైం మీతో పాటు అస్మితను కూడా కలుపుకొని గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 3 ఉన్నాయి. గూళ్ళు 3 ఉండాలన్నమాట. అస్మితకు కూడా ఒకటి. సో సో హలో. సో రామూర్తి గారు తమ విశాల హృదయాన్ని చాటుకుని మన పిల్లలకి లక్ష్మీ కటాక్షాన్ని అందజేశారు తమ కానుకగా. చాలా సంతోషం సార్. మీ యొక్క ఈ ప్రోత్సాహం పిల్లల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళి చక్కని భవిష్యత్తుని అందిస్తుంది. ఇప్పుడు మన మేడం గారు మాట్లాడతారు. హలో. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారండి పిల్లలు. నిజంగా వాళ్ళకి ముందుగా మా మీనాక్షమ్మ గారి ఆశీస్సులతో. అలాగే ఇక్కడ మాధవి అనే అమ్మాయి 3 ఏళ్ళు మన గ్రూప్ వాళ్ళు అమ్మాయిని చదివించామండి. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఒకసారి ఇవాళ ఆ అమ్మాయి పుట్టినరోజు, అందుకని ఆ అమ్మాయి స్వీట్స్ తీసుకొచ్చానని చెప్పింది. రామ్మ మాధవి. ఆ ఉద్యోగం వచ్చిన నుంచి ఆ అమ్మాయి ప్రతి నెల నా సర్వీస్ గ్రూప్లో 1000 రూపీస్ వేస్తోందండి. అశ్మిత ఆల్సో ప్లీజ్ కమ్. మనం ఒక సహాయం పొందటమే కాదు, అది గుర్తుపెట్టుకుని మళ్ళీ దాన్ని ఏ విధంగా మన ఫ్యూచర్కి 10 మందికి ఆదర్శంగా నిలవాలో నిరూపించింది మన అమ్మాయి. నీకు అభినందనలమ్మా. గాడ్ బ్లెస్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Madhavika. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Madhavi Akka. Happy birthday to you. అందరికీ నమస్కారం. జన్మని ఇస్తేనే మాత్రమే తల్లి కాదు, తల్లి మనసున్న ప్రతి ఒక్కరూ తల్లే. మీనాక్షమ్మ అమ్మ అంటే అమ్మే. నా కూతురు ఈరోజు ఇలా ఉంది అంటే ఉన్నత చదువు పూర్తి చేసుకొని ఇందుకు కారణం అమ్మ స్థాపించిన గ్రూపు. దానికి కూడా మేము ఏదో ఉడతా భక్తి చేస్తున్నాం. ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని మాకు చాలా ఆరాటం ఉంది. మీ ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో మేము తప్పకుండా అంతవరకు రీచ్ అవుతాం అమ్మ. ఈ చిన్నారులకి మీనాక్షి గారు చిరు సత్కారం వారు ఈ మధ్య మంచి గిఫ్ట్స్ తీసుకొచ్చారండి. అస్మిత, శరణ్యాక్షిత అండ్ మనస్విని ముగ్గురు కూడా మనసులను దోచారు ఇవాళ వాళ్ళ పెర్ఫార్మెన్స్తో. కొంచెం సెంట్రల్కి రండి. గ్రూపులో మా హనుమంతరావు గారు చెప్తూనే ఉన్నారు, యాక్చువల్గా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు డబ్బులు ఇస్తున్నారండి మాకు ఈ మధ్య జనాలు అంత పెర్ఫార్మెన్స్కి చూసని చెప్పేసి. అది ఫస్ట్ టైం మీనాక్షి గ్రూప్లో ఇట్లాంటి ఇవాళ నిన్న చెప్పడం గ్రూప్లో ఈరోజు అది నిజమైంది పిల్లల విషయంలో. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాన సభలో మనకి 9 వరకే టైం ఇచ్చారు కాబట్టి సమయపాలన పాటించవలసి ఉంది. ఈరోజు మన హనుమంతరావు గారు కూడా మొత్తం ట్రాక్స్ వారు తీసుకొచ్చి చక్కని కార్యక్రమం మనకి అందించారు. ఈ పాటలన్నీ కూడా మేము ఈజీగా ఇంత పాడగలిగామంటే అందరం కూడా వితౌట్ రిహార్సల్స్ మంచి ట్రాక్స్ వారు అందించి వారి యొక్క సహకారం చాలా ఉత్సాహపరుస్తూ మన అందరినీ కూడా. అలాగే సీనియర్ కళాకారులు శ్రీ రామకృష్ణ గారు, శారదారెడ్డి గారు, అలాగే రాధిక గారు, భరద్వాజ్ అయితే ఆల్మోస్ట్ కాకినాడ నుంచి తను రావడం జరిగింది, డాక్టర్ భరద్వాజ.
సో ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం సుసంపన్నం చేసిన కళాకారులు, గాయకులు అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఉన్న సమయాన్ని, కొద్ది సమయాన్ని 5 నిమిషాల టైంని ఉపయోగించుకుని అందరికీ కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారు మేడం. ప్రత్యేకంగా ఆవిడ బెంగళూరులో ఉంటూ గతంలో హైదరాబాద్ వాసి అయినా కూడా బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున వారి పేరు చాలా మూగిపోతుందని చెప్పాలి. దాదాపు 17,000 మంది ఉమెన్స్లో వారికి ప్రథమ లేడీగా వారు రావడం జరిగింది. ఉత్తమ లేడీగా మా సేవలు అందించడంలో వారికి బిరుదు వచ్చిందండి. ఎన్నో సత్కారాలు అందుకుంటున్నారు. ఆల్మోస్ట్ మన నిర్మలా సీతారామన్ గారి యొక్క కుటుంబ సభ్యులను కూడా వారి దగ్గర నుంచి కూడా అప్లాజ్ ఇచ్చి మేడం వాళ్ళని సత్కరించడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు అందరికీ గర్వకారణం. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం అండి. వాళ్ళ తాతయ్య గారు స్వాతంత్ర సమరయోధులు. ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు అటు కాకినాడలో వారి తాతగారు నిర్మించినటువంటి గాంధీ భవన్ ఇప్పటికీ కూడా కళా రాధకులకి మన చాగరికాన్ సభలాగా ఉపయోగపడుతుంది అక్కడ కాకినాడలో. అటువంటి 7 ఎకరాల స్థలం ఫ్రీగా ఇచ్చేశారండి గాంధీ భవన్కి వాళ్ళ తాతగారు. ఆ స్ఫూర్తిని ఆవిడ పుణికిపుచ్చుకుని ఆవిడ కూడా ఈరోజు నేను సేవలు చేస్తున్నారంటే ఆవిడ మూలాలు అవన్నీ కూడా సంస్కారం అక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. రామకృష్ణ గారిని కళాకారులందరినీ కూడా ఒకసారి దయచేసి వేదికకి వస్తే ఈరోజు పాడిన గాయకులందరినీ కూడా హనుమంతరావు గారు, రామకృష్ణ గారు, శారదారెడ్డి గారు, రాధిక గారు, ఇంత చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ మా మీనాక్షి గ్రూప్ ఆబాల గోపాలం మేడం కూడా దాదాపు ఒక 1 వారం రోజుల నుంచి పెద్ద టూర్ వెళ్ళొచ్చారండి. దాదాపు ఆవిడకి చాలా అలసట మీద ఉన్నారు. అయినా కూడా ఈ కార్యక్రమం చేయాలని ముందుగా ప్లాన్ చేసుకుని ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం ఇక్కడ చేస్తూ వెళ్తున్నారు. సో అందరినీ కూడా ఆదరిస్తున్నారు. మా హనుమంతరావు గారు నిజంగా ఇది మంచి గాయకుడు అండి, పర్ఫెక్షనిస్ట్ పాటల్లో. తప్పకుండా సార్. నాకు కూడానండి, నేను పొద్దున్నే చెప్పేసా వారికి నా ఫేవరెట్ సింగర్ అండి. మాకా ముందు లేడీస్ ఫస్ట్ కదా. కానీ ఓకే, థ్యాంక్ యూ. మీనాక్షి గారు ఇస్తున్నారు. జ్యోతిర్మయ్య గారు కూడా గిఫ్ట్స్ ఇచ్చేసేయండి అమ్మా అందరికీ. డాక్టర్ భరద్వాజ్ గారికి, పిల్లలు కూడా ఒకసారి పిల్లలు పట్టుకుంటే నేను షాల్ వేస్తాను మేడం. గారు ఎక్కడ మీరు మైక్ పోయి పట్టుకోవాలి. మీరు